వైసీపీ నేతల వ్యవహారాలు అడ్డగోలుగా ఉంటున్నాయి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో కూర్చున్నా ప్రతి అంశంపైన అడ్డగోలుగా వాదించడం ఫ్యాన్ పార్టీ నేతల నైజంగా మారింది. ఈ విషయంలో గుడివాడ అమర్నాథ్ ముందు వరుసలో ఉన్నారు. తన చేష్టలతో మాజీ మంత్రి ప్రతిసారి ఎందుకు అబాస్పాలవుతున్నారు? గుడివాడ అమర్నాథ్ సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడానికి కారణం ఏంటి? కూటమి సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారా? అసహనంతో ఏదేదో ఒకటి మాట్లాడి అడ్డంగా దొరికిపోతున్నారా? గతంలో చెప్పిన మాటలను ఇప్పుడు అనలేదని సోషల్ మీడియాలో పాత వీడియోలను పెట్టగానే మొహం మార్చుకొని తలదించుకున్నారా? దావోస్లో చలి ఉంటుందనే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లలేదని అధికారంలో ఉన్నప్పుడు చెప్పి ఇప్పుడు అలా అన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి అడ్డంగా బుక్కయ్యారా? అందరికీ దొరికిపోయారా? లెట్ us watch this inside story. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో స్వర్ణాంధ్ర సారథిగా పేరు తెచ్చుకుంటున్నారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ తన విధానాలతో విధ్వంసాంధ్రకు వారధిగా నిలిచారన్న విమర్శలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ పాలనతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది. దీంతో ఏపీలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నోరు పారేసుకుని అబాసుపాలవుతున్నారు. రాష్ట్రానికి ఏ మంచి జరిగినా, ఏ ప్రాజెక్టు వచ్చినా అది జగన్ ఘనతే అని డప్పు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. అంతేకాదు తెలుగులో మంచి సామెతలను మార్చి మాట్లాడి సోషల్ మీడియా ట్రోల్ అవుతున్నారు. దీంతో వైసీపీలోని కొందరు నేతలు గుడివాడ తీరు, అడ్డగోలు వ్యవహారాలు, అడ్డం పొడువు మాటలతో పార్టీకి నష్టం జరుగుతోందని విమర్శిస్తున్నారు. ప్రతిదీ క్రెడిట్ చోరీ చేశారని మీడియా ముందు గగ్గోలు పెట్టడం గుడివాడకు హాబీగా మారింది. దీంతో ఈ మాజీ మంత్రిని సోషల్ మీడియా ఒక ఆట ఆడుకుంటోంది. తెలుగు రాష్ట్రాల నుంచి దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికకు ఎవరైనా వెళుతున్నారంటే ముందు గుర్తుకు వచ్చేది గుడివాడ అమర్నాథే. దావోస్లో -5-10 డిగ్రీల చలి ఉంటుందని, అందుకే అక్కడికి వెళ్లలేదని అధికారంలో ఉన్నప్పుడు ఈ నేత చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతటితో ఆగకుండా సహజంగా అందరికీ అదే పరిస్థితి ఉంటుందని, ఆ సమయంలో ఎవరైనా స్నానం చేస్తారా, ఇవన్నీ బయటకు చెబుతామా అని అమర్నాథ్ అన్న మాటలు అప్పట్లో వైరల్గా మారాయి. ఈ విషయంలో అప్పట్నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియా గుడివాడను ఒక ఆట ఆడుకుంటూనే ఉంది. ఈ నెలలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. ఇది వైసీపీకి మింగుడు పడని పరిణామంగా మారింది. తాము చేయలేకపోయిన పనిని కూటమి చేసి చూపిస్తోందన్న ఈర్ష, అసూయ, ద్వేషం పార్టీలో కనిపిస్తోంది. జగన్ హయాంలో రాని పెట్టుబడులు కూటమి పాలనలో వస్తే తమకు రాజకీయ నష్టం జరుగుతోందన్నది వైసీపీ నేతల భావన. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్పై అర్థం పర్థం లేని విమర్శలు చేసి ఫ్యాన్ పార్టీ నేతలు అబాసుపాలవుతున్నారు. ఇందులో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముందు వరుసలో ఉన్నారు. పొలిటికల్ మార్కెటింగ్ కోసమే చంద్రబాబు దావోస్ వెళ్లారని, మార్కెటింగ్ మేనేజ్మెంట్లో ఏపీ సీఎం ఓ ప్రత్యేక కళాఖండం అంటూ నోరు పారేసుకున్నారు. అక్కడితో ఆగకుండా లోకేష్కు బ్యాక్ ఎక్కువ, బ్రెయిన్ తక్కువ అంటూ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తెలుగుదేశంతో పాటు సోషల్ మీడియా గుడివాడ అమర్నాథ్ను ఒక రేంజ్లో విమర్శలు చేస్తున్నాయి. బుద్ధున్న నేతలు ఇలాంటి కామెంట్స్ చేస్తారా? ఈ బలుపు మాటలేంటి అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఈ మాజీ మంత్రితో పాటు పార్టీకి తలవంపులు తెచ్చిపెడుతున్నాయి. గతంలో నోటిని అదుపులో పెట్టుకోకపోవడంతో 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో గుర్తులేదా అని క్వశ్చన్ చేస్తున్నాయి. మరోవైపు మాట మార్చడంలోనూ గుడివాడ దిట్ట. దావోస్లో చలి ఎక్కువగా ఉంటుందనే తాము ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లలేదని గతంలో చెప్పిన ఈ మాజీ మంత్రి ఇప్పుడు మాట మార్చారు. తాము ఎప్పుడూ అలా చెప్పలేదని అన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసరడం ఈ నేత తప్పుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో దావోస్లో చలిపై గతంలో గుడివాడ అమర్నాథ్ చేసిన కామెంట్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముందు అడ్డంగా మాట్లాడడం, కథ అడ్డం తిరిగిన తర్వాత నాలుక మడత పెట్టడం ఫ్యాన్ పార్టీ నేతలకు రివాజుగా మారింది. దావోస్ చలిపై గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న తర్వాత మరి
ఇప్పుడు ఏమంటావ్ అమర్నాథ్? రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో మాజీ మంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.